దేశ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఒక ఆసక్తికరమైనటువంటి ఒక చర్చ కూడా రేగుతుంది. సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రేవంత్ రెడ్డిని తాను తాను చేరుకోవాలనుకున్నటువంటి స్థానానికి చేరుకోవాలంటే తమతో జత కట్టమని మోదీ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం, దానికి రేవంత్ రెడ్డి కూడా నవ్వుతూ సమాధానం చెప్పడం. ఈ పరిణామాలతో పాటు ఇటు ప్రధాని మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్లి ఆ కుటుంబ సభ్యుల్ని కలుసుకోవడం, దీనిపై ఆయా పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీలు పెద్ద ఎత్తున వైరల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అన్ని వివరాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చూశారు కదా, పవన్ కళ్యాణ్ ఇంటికి తర్వాత చంద్రబాబు ఇంటికి ప్రధాని మోదీ వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నటువంటి ఫోటోల్ని ఆయా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ప్రధాని మా ఇంటికి వచ్చారు, అది మా స్థాయి అంటూ గొప్పగా చెప్పుకునే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? సార్, ముఖ్యంగా నిన్న మొన్న అన్ని టీవీ ఛానల్స్ లో ఒకటే విన్నాను సార్, ప్రధానమంత్రి గారు మా ఇంటికి వచ్చారు. మీ ఇల్లు ఎక్కడుంది? మీ ఇల్లు, మీరు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, తమరి ఇల్లు ఎక్కడున్నాయి? రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు దాటిపోతున్నా కానీ తమరిల్లు ఇంకా అక్కడే ఉండడం ఒక్కడు సందిగ్ధం. సో ఇటువంటి పరిస్థితుల్లో అందరూ ట్రోల్ చేసినారు సార్. ఆ ప్రధానమంత్రి గారు చూడ్డానికి వచ్చారు మీకోసం, ఓకే డన్, ఒప్పుకుంటాను, కానీ మీ ఇల్లు ఎక్కడున్నాయి అంటూ వాళ్ళు ట్రోల్ చేసినారు. కానీ నేను వాళ్ళ ఇళ్ళ గురించి కూడా అడగనండి. ప్రధానమంత్రి గారు మిమ్మల్ని చూడడానికి వచ్చారా? ఈ పాయింట్ నేను అడుగుతాను. మిమ్మల్ని మాత్రమే చూడడానికి వచ్చారా? మిమ్మల్ని చూడడానికి వచ్చారా? ఈ రెండిట్లో క్లారిటీ ఉండాలండి. మిమ్మల్ని చూడడానికి వచ్చారా, మిమ్మల్ని మాత్రమే చూడడానికి వచ్చారా? అంటే పవన్ కళ్యాణ్ గారి సర్జరీ ఎప్పుడైంది? పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంతమంది మహాయజ్ఞాలు చేసినారు, పూజలు చేసినారు? ఆ రోజు మోడీ గారు వచ్చినారా? సరే, ఆ రోజు ఎలక్షన్, సరే, తర్వాత కూడా రావచ్చు, ఇప్పుడు కూడా రావచ్చు. కానీ ఇప్పుడు దేనికోసం వచ్చినారు? ఏదో ఓపెనింగ్ అనుకుంటా అండి. మీరు హైదరాబాదే కదా, తెలంగాణనే కదా, ఏదో ఓపెనింగ్ వచ్చినారు. ఏ ఓపెనింగ్ వచ్చారు అని నేను గచ్చిబౌలిలో ఏర్పాటు చేసినటువంటి హెచ్ఐసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కొన్ని అభివృద్ధి పనులకు హాజరవడానికి వచ్చారు. దాంతో పాటు సింధు హాస్పిటల్ ఓపెనింగ్, ఇది మెయిన్ కార్యక్రమాలు. ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్స్ లో పార్టీకి సంబంధించినటువంటి అధికారికమైనటువంటి మీటింగ్, పబ్లిక్ మీటింగ్. ఎగ్జాక్ట్లీ సార్. సో ఈ అభివృద్ధి పనులకి రావడం సర్వసాధారణం సార్, దాని గురించి నేను ఎప్పుడు కౌంటర్ ఇవ్వను సార్. కానీ సింధు హాస్పిటల్ ఓపెనింగ్ కి నాకు కడు సందిగ్ధం సార్. సింధు హాస్పిటల్ ఓపెనింగ్ కి మీరు ఎందుకు రావాలి? అదేమన్నా గాంధీ హాస్పిటలా? అదేమన్నా కిమ్సా, రిమ్సా, లేకపోతే ఎయిమ్సా, లేకపోతే ఉస్మానియా హాస్పిటలా? ఒక ప్రైవేట్ హాస్పిటల్, అది కూడా గచ్చిబౌలిలో, చాలా కమర్షియల్ హాస్పిటల్. సాధారణ పౌరుడు అక్కడ ట్రీట్మెంట్ తీసుకోలేనటువంటి ఒక కమర్షియల్ హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ కి మీరు వచ్చారా? ఓపెనింగ్ కి వచ్చారా? అది కరెక్ట్ కాదు కదా సార్. సార్, ఏదన్నా అభివృద్ధి పనులు అంటారా? అది మీ ధర్మం. సెంటర్ లో తండ్రి సమానులు, ఇక్కడ స్టేట్ లో తల్లి సమానులైన వాళ్ళు ఇద్దరు కలిస్తేనే బిడ్డల జీవితం బాగుంటది. సో మీరు అలా ఓకే, కానీ సింధు హాస్పిటల్ ఓపెనింగ్ కి రావడం అదేంటో ఆశ్చర్యం. పోనీ అది ఎవరిది అని అంటే ఆలోచించండి సార్, హెట్రో రెడ్డి గారు, ఈ హెట్రో పార్థసారథి రెడ్డి గారు అనుకుంటా. ఈ హెట్రో రెడ్డి గారు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈయన అంకురార్పణ ఎవరు చేసినారు? ఈయనకి ఎవరు సపోర్ట్ చేసినారు ఆంధ్ర రాష్ట్రంలో? అంటే అప్పుడు కూడా మాకు పెద్దగా తెలిసేది కదండి. మొన్న ఒక ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారండి, ఈ దివీస్ కానీ, ఈ హెట్రో కానీ, లేకపోతే ఈ నక్కపల్లి సీజెట్ సంబంధించిన ఇవన్నీ కూడా ఏవైతే సంస్థలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనం తెచ్చినది కాదు. అంటే మన స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ, మన ప్రభుత్వాలు కానీ, ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి టైంలో వచ్చినవి, హెట్రో రెడ్, దివీస్, ఇంకా ఇంకా చాలా ల్యాబ్స్. సో ఇటువంటి హెట్రో రెడ్డి గారిని మొట్టమొదటిగా తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో తండ్రి అంత తన ఎదుగుదలకి తోడ్పాటు అయినప్పుడు ఆటోమేటిక్ గా హెట్రో రెడ్డి గారు జగన్ రెడ్డి గారికి చాలా అనుసంధానంగా ఉంటారు. ఎందుకంటే ఆయన ఈ రోజు ఒక అభివృద్ధిలో ఉన్నారంటే వాళ్ళ నాన్నగారి చలవే. వాళ్ళ నాన్నగారి చలవ ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు గారికి ఆయన ఎంత సపోర్ట్ గా నిలబడతారు ఈరోజు. అది ఓకే. తర్వాత హెట్రో రెడ్డి గారు మన జగన్ రెడ్డి గారికి కడు సన్నిహితులు, కడు స్నేహితులు, ఒకరికొకరు అనుసంధానం. తీన్మార్ మల్లన్న వీడియోలో అండి, తీన్మార్ మల్లన్న గారి వీడియోలో, ఇవన్నీ నేను చెప్పినవి కాదు, తీన్మార్ మల్లన్న గారి వీడియోలో హెట్రో రెడ్డి గారు గతంలో ఏవో ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయి అంటూ కేసీఆర్ గారు ఏదైతే తీన్మార్ మల్లన్న గారు అసెంబ్లీలో చెప్పినారట.
సో ఇతని నుంచి పార్టీ ఫండ్ మోడీ గారికి వెళ్తుంది అని అని కూడా ఆయనే అన్నారండి, నేనైతే అనట్లేదు, ఆయనే అన్నారు. సో అటువంటి దానికి మోడీ గారు ఇతను ఓపెనింగ్ రావడం ఏంటి, వీళ్ళ పార్టీ ఫండ్ అక్కడికి వెళ్ళడం ఏంటి, ఈ రెండు సమ్ క్లమ్సీ అండి. నిన్న మొన్న మా జడ్జి గారు చెప్తున్నారండి, జస్టిస్ గోపాల్ గౌడ్ గారు, మా గురువు గారు, ఆయన అంటున్నారు మోడీ గారు ఇలా హైదరాబాద్ కి వచ్చినారు సార్ అంటే, నిన్న కర్ణాటకలో ఒక స్వామీజీనో ఒక గురూజీనో ఎవరినో కలిసి అటుగా మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఉంటారమ్మా అన్నారండి. అది కూడా నాకు తెలియదు, అది కూడా సార్ చెప్పారు, ఎవరో స్వామీజీ, ఆ పేరు కూడా ఆయన కూడా గుర్తురాలేదు. సో అది అంటే ఒక ప్రొసీజర్ అన్నమాట. కర్ణాటకలో ఒక స్వామీజీ గారిని కలిసినారు, తర్వాత ఆంధ్రాలో ఒక అభివృద్ధి పనులు ఆయన ఉన్నా లేకపోయినా అవుతుంది, కానీ నేను ఇస్తున్నాను అనేది ఒకటి. తర్వాత ఆ మీటింగ్ సారాంశం అయితే చాలా ఆశ్చర్యం అండి. రేవంత్ రెడ్డి గారి పైన ఒక రూల్ పెట్టినారంట, ఎందుకంటే కాంగ్రెస్ నన్ను నమ్మి ముఖ్యమంత్రిని చేసిందయ్యా స్వామి, అసలే ఓటు నోటు కేసులో చాలా ముద్దాయిగా ఉన్నటువంటి నన్ను ఏమాత్రం ఉపేక్షించకుండా ఉన్న వాళ్ళందరిలో కూడా నేనే మెరుగైన వ్యక్తినని నన్ను నమ్మి ముఖ్యమంత్రి చేసిందయ్యా స్వామి, నువ్వు స్టేజ్ మీద రాజకీయాలు మాట్లాడొద్దని చెప్పండి అయ్యా బాబు పిఎం గారికి అని ఒక కండిషన్ తో స్టేజ్ ఎక్కినారంట. అది కూడా నేను చెప్పలేదు, మోడీ గారే చెప్తున్నారు. అంటే అంత పెద్దది కాదులేండి, ఇక్కడ రాజకీయాలు మాట్లాడొద్దన్నాడు రేవంత్ రెడ్డి అంటూ చెప్పినారు. అయితే మీరు నాతో కలిసి ప్రయాణం చేయండి అన్నారు. ఎలా? రాష్ట్రం కేంద్రం కలిసి ప్రయాణం అన్ని రాష్ట్రాల్లో చేస్తుంది, కేంద్రంలో మనం ఉన్నా లేకపోయినా. కానీ ఆయన అనేది వేరేలాగా వినపడుతుంది సార్, వేరేలాగా వినపడుతుంది సార్. ఇళ్ళకి వెళ్ళేది ఏంటంటే సార్, నేనేమనుకుంటున్నానంటే ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి హెల్త్ కండిషన్ బాగాలేదు, సైనస్ సర్జరీ జరిగింది, అటువంటి సర్జరీ గురించి ఆయన అప్పుడే తెలుసుకున్నారు కాబట్టి ఇమీడియట్ గా రాలేని ఎలక్షన్ ప్రచారంలో ఆయన వచ్చినారు. కానీ మీరు ఒక్కటి గమనించండి సార్, కుటుంబం అంటే నా అన్న, నా తమ్ముడు, నా ఫ్యామిలీ, నా తల్లి. మోడీ గారు హైదరాబాద్ కి వచ్చినప్పుడు, అంటే మోడీ గారు ఆంధ్ర ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడే చిరంజీవి గారిని తెలంగాణ నుంచి ఆంధ్రాకి పిలిపించి అక్కడ అన్న సమక్షంలో ఆయన ఒక గొప్పగా ఆ స్టేజ్ చూశారు కదా, మీకు గుర్తుంది కదా. అంటే మోడీ గారి సమక్షంలో అన్న కాళ్ళకి దండం పెట్టి ఒక సంఘటిత భావం అనమాట, ఇటువైపు అన్న ఇటువైపు తమ్ముడు, మధ్యలో మోడీ గారు, మంచి గ్రూప్ ఫోటో. కానీ ఈ రోజు అదే మోడీ గారు స్వయాన హైదరాబాద్ వచ్చినప్పుడు మరి అన్నకో వదినకో రామ్ చరణ్ గారికో లేకపోతే అమ్మాయి వాళ్ళ కోడలు గారికో ఉపాసన గారికో వీళ్ళందరికీ ఎందుకు కబురు చేయలేదు? అందులో అదే పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ నాగబాబు గారిని కాసేపు ఆ జబర్దస్త్ లోంచి రావయ్య బాబు, మోడీ గారు వస్తున్నారు, అందరం కలిసి ఒక కుటుంబంగా మనం మీట్ అవుదాం, అందులో నీకు ఎమ్మెల్సీ కూడా ఉంది కూటమిలో, వాళ్ళందరినీ కాదని నీకు ఇచ్చినాను, నువ్వు కనపడు అని అనుండాల్సింది కదా. అంటే ఫ్యామిలీ కదా, అంటే నా ఉద్దేశం మరోలా కదండి, ఫ్యామిలీ కదా, అందరు కలిసి ఉండాలి కదా. మరి ఎందుకు కలవలేదు? ఆయన చూస్తే జబర్దస్త్ లో ఉన్నారు, ఈయన చూస్తేనేమో ఎక్కడ ఉన్నారు చిరంజీవి గారు. ఇతను మాత్రం వీళ్ళ ఫ్యామిలీతో, అంటే ఆకిరాతో, ఆజ్జాతో, ఈ పిల్లలతో ఆ పిల్లలతో అందరితో కూడా కనపడ్డారు. అంటే నేనేమనుకుంటున్నానంటే మనసులో ఇంకో ఉద్దేశం లేదు సార్, కుటుంబం అందరూ కలిస్తే బాగుంటది కదా, ఎందుకు కలవలేదు అనేది ఒకటి. అదే మాదిరిగా చంద్రబాబు గారి ఇంటికి, చంద్రబాబు గారు మాత్రం ఒక వసుదైక కుటుంబం కాబట్టి చక్కగా కొడుకు, కోళ్ళు, మనవడు, అంతవరకే ఫ్యామిలీ. అంటే ఇక చంద్రబాబు గారికి తల్లి, తండ్రి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఇవన్నీ అవంతా లెక్కలేదు. అదే మాదిరిగా పాపం భువనేశ్వర్ గారు ఒక మారి బాలకృష్ణ గారికి కూడా కబురు చేస్తే బాగుండేది, అలా కూడా మరి పర్మిషన్ లేదేమో, బాలకృష్ణ గారిని కూడా పిలవలేదు, మరి వారి ఫ్యామిలీ వరకే వారు మీట్ అయ్యారు. సార్ నాకు దీంట్లో ఒక కుట్ర కోణం అనిపిస్తుందా, లేకపోతే ఒక లాజిక్ అనిపిస్తుందా, లేకపోతే ఇలా కూడా జరిగి ఉండే అవకాశం ఉంటుందా, మీరు ఆలోచించాలా. ఆ కూటమి ఈ ఏదైతే 2029 ఎలక్షన్ ముందుగానే 70 mm ఫ్రేమ్ లో కనిపించేసిందండి. కూటమి కలిసి వచ్చినా, కూటమి విడిగా వచ్చినా సరే, ఇప్పుడే పరకాల ప్రభాకర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఇప్పుడు కూడా జగన్ రెడ్డి గారే గెలిచినట్టు అని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. వైఎన్ఆర్ గారు అయితే ఓపెన్ గా మీరేంటి పరకాల ప్రభాకర్ గారి మీద కేసు వేయరు, మీరేంటి పరకాల ప్రభాకర్ గారికి కౌంటర్ ఎవరు అంటూ ఆయన. సో ఇటువంటి పరిస్థితుల్లో నేనేమనుకుంటున్నానంటే సార్, ఒకవేళ స్టేట్ లో బలం లేదు కాబట్టి, ఏపీ స్టేట్ లో కొంచెం నమ్మకం సన్నగిల్లింది, మళ్ళీ గెలుస్తామో లేదన్న అపనమ్మకం వచ్చింది, ఏదో కొద్దో గొప్ప జీవో చేసి అమరావతిని రాజధానిగా చేసేసినారు. బట్ జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా కూడా తెలంగాణలో ఆ కమ్మదనం అలాగే ఉంది కాబట్టి కొంచెం మీరు మళ్ళీ ఇక్కడ కూడా మనం కూటమిగా ఆవిర్భవిస్తే కనీసం తెలంగాణలో అయినా జెండా పాతగలమా. అంటే ఆంధ్రాలో అయిపోయింది, ఆంధ్రాలో అసలు నాట్ ఎట్ ఆల్ 2029 ఓపెన్ ఎలక్షన్స్ అన్నమాట. సో ఇటువంటి అప్పుడు ఇక్కడ కూటమి ఏర్పడే అవకాశం ఏమన్నా ఉందేమోనని నాకు కొంచెం అనుమానం వస్తుంది సార్. అదే మాదిరిగా ఏమంటే అతను రేవంత్ రెడ్డి గారిని మనం కలిసి పని చేద్దామా అంటుంటే ఆయన అదేంటో లేచి, తప్పు సార్, దయచేసి రాజకీయాలు మాట్లాడొద్దని చెప్పినాను, నేను కాంగ్రెస్ కి నమ్మిన బంటుని అని ఉండాల్సింది. చాలా ముసి నవ్వులు నవ్వుకుంటున్నారు, దాని అర్థం ఏంటో, మౌనం అర్ధాంగీకరమ,
ఫుల్ అంగీకారమో మనకు తెలియదు. సో ఇక్కడ అలా ఎందుకు చేస్తుంది రజనీ గారు బీజేపీకి ఏం అవసరం అంటే నిన్న వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ మీరు చూస్తున్నారు కదా సార్. ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో ఇవాళ రోజు ముఖ్యమంత్రిగా అయిన వ్యక్తి పేరు ఏంటి చెప్పండి? సువేదా కదా? సువేందు అధికారి. యా సార్ అతను. సో ఏదైతే ఆ సువేంద్ర అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను గతంలో మమతా బెనర్జీ గారికి నమ్మిన బంటు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. ఆ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ని పక్కకి లాగి గత ఎలక్షన్స్ లో కూడా మమతా బెనర్జీ గారి మీద గెలిచినటువంటి పరిస్థితి. ఈసారి ఏకంగా స్టేట్ బీజేపీ హ్యాండ్ ఓవర్ లో ఇప్పుడు అతను ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఎవరైతే బలాన్ని పక్కకి లాగగలుగుతారో అలా లాగుతారు. అదే మాదిరిగా అస్సాంలో కూడా మీరు చూసినారు. కాంగ్రెస్ బలంలో కీలకంగా ఉన్న వ్యక్తిని పక్కకి లాగి అతన్ని 3 సార్లు కూడా ముఖ్యమంత్రి. ఎస్ సార్, హేమంత్ బిశ్వా శర్మ. అతను ఎన్నిసార్లు సార్ ముఖ్యమంత్రి అయినాడు? ఇప్పుడు బీజేపీ నుంచి 3వ సారి ముఖ్యమంత్రి. ఎస్ సార్. అంతకుముందు అతను కాంగ్రెస్ కదా సార్? అవునండి. పక్కా కాంగ్రెస్. సో కాంగ్రెస్ నుంచి బలమైన వ్యక్తులని బయటకు లాగి బీజేపీ కైవసం చేసుకోవడంలో నెంబర్ 1 సార్. ఎవరికైనా ఉంటది ఎదగాలి, లేకపోతే మనం కూడా ఒక ఈ రాష్ట్రంలో జెండా పాతాలని. కానీ ఇది కరెక్ట్ వేనో కాదో నాకైతే తెలియదు సార్, వాళ్ళ ఇష్టం. బట్ అదే వేలో తెలంగాణలో ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని లాగి కూటమిని ఏర్పరిచి బీజేపీ మళ్ళీ తెలంగాణలో ఎందుకు రాబోదు, వచ్చే అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి గారు అంటే టీడీపీ నీడ. రేవంత్ రెడ్డి గారి గెలుపు అంటే ఆంధ్రాలో ఉన్న టీడీపీ వాళ్ళందరూ తెలంగాణలో పనిచేస్తేనే రేవంత్ రెడ్డి గారు గెలిచారు. ఇదే రేవంత్ రెడ్డి గారు గాని, ఇదే సీతక్క గారు గాని వీళ్ళందరూ టీడీపీ వాళ్ళే. సో వాళ్ళు ఎటుంటే అటు వెళ్ళిపోయే అవకాశం ఉన్నటువంటి చంద్రబాబు గారు మళ్ళీ ఎటువైపు పాచికలు కదుపుతున్నారు. ఎందుకంటే పాపం దీంట్లో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి పాత్ర అంత ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఇంట్లో 20 నిమిషాలే ఉన్నారట, చంద్రబాబు గారి ఇంటే గంట ఉన్నారట. షెడ్యూల్ మీకు వచ్చిందా అండి? అవును. అంటే అంత తక్కువ టైంలో అంత డిస్కషన్ జరగకపోవచ్చేమో బహుశా. ఇతను అందులోను ఫ్యామిలీ అందరితో కూర్చొని పిల్లల్ని పరిచయం చేసే హడావుల్లో ఉన్నారు. అందులో ఇతను ఆరోగ్య గురించి అడిగే అవకాశంలో ఉండొచ్చు. కానీ అక్కడ జరిగింది అయితే నాకు అనిపిస్తుంది సార్, ఆంధ్ర మీద నమ్మకం సన్నగిల్లింది. సో తెలంగాణలో ఉన్న జెండా పాతించే అవకాశంలో చంద్రబాబు గారు సహకరించగలరు కూడా. ఎందుకంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఆంధ్రాలో ఒక్కళ్ళు బయటికి రాల, కానీ తెలంగాణలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ బండ్ల గణేష్ అనుకుంటాండి ఆయన అసలు కన్నీటి పర్యంతమై గట్టిగా గర్జించేస్తుంటాడు ఆయన. అంటే ఆయన అభిమానం అలా ఉంటుందిలేండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అంటే తెలంగాణలో ఆయనకు అంత బలం ఉంది. ఆ బలంతోనే రేవంత్ రెడ్డి గారు గెలిచారు. అందుకనే మీకు తెలుసో లేదో ఒక మీటింగ్ లో అయితే కూర్చొని రేవంత్ రెడ్డి గారి మీటింగ్ లో ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, కమ్మవారం. అమ్మా రే, ఇది మోడీ అసలు చాలా దారుణం ఏంటండి. ఇదే మోడీ గారి ముందు కూడా ఆవిడ అనగలుగుద్దు. ఎందుకంటే ఆ గొప్పతనం ఏంటంటే చెప్పరా అమరావతి, పిల్లవరా అక్క అమరావతి అని ఆవిడ పార్లమెంట్ లో మాట్లాడింది, ఈవిడ రేవంత్ రెడ్డి గారి స్టేజ్ మీద మాట్లాడింది. అది అంటే ఎవరి కులం వాళ్ళకి గొప్పవచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కూర్చున్నప్పుడు కూడా మన కులం మనల్ని ఇలా చెప్పుకోవడం అవసరమా? సర్లేండి, అది కూడా వాళ్ళ ఇష్టం. ఇంకా కూడా ఆ కమ్మదనం తెలంగాణలో అలాగే ఉందని చెప్తున్న జీవన్ రెడ్డి గారు, అదే మాదిరిగా తీన్మార్ మల్లన్న చెప్పినట్టు హెట్రో రెడ్డి గారి కోసం రిబ్బన్ కటింగ్ కోసం ఎలా వచ్చినాడు మోడీ గారు అనడం, హెట్రో రెడ్డి గారి కోసం వచ్చి లేకపోతే అభివృద్ధి పనుల కోసం వచ్చి అలా చూస్తే అది ఆయన కోసం వచ్చినట్టు ఎలా అవుతుంది సార్? ఆయన మీద అభిమానం ఉంటే మంగళగిరి పార్టీ ఆఫీస్ కి రావాలి. ఒకవేళ చంద్రబాబు గారి మీద అభిమానం ఉంటే లింగంనేని రమేష్ గారి ఇంటికి రావాలి. అంటే ఆయన ఇల్లు ఈయన ఇల్లు రెండు ఒకటే కదండి. సో ఆయన ఆ ఇంటికి రావాలి, ఎందుకంటే చంద్రబాబు గారి ఇంటికి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఈక్వేషన్స్ అన్ని చూస్తే తెలంగాణలో బీజేపీ వచ్చే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ మరి ఇంకెంత దృఢంగా నిలబడతారో చూడాలి. ఎనీవే ఆ హెట్రో రెడ్డి గారికి ఓపెనింగ్ ఇచ్చినటువంటి సింధు హాస్పిటల్ స్థలం కూడా బీఆర్ఎస్ టైంలో తీసుకున్నదటండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. యా ఓకే, ఎవరితో ఉంటారు, ఈక్వేషన్స్ ఎప్పుడు ఎలా మారుతాయి, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. మనం ఎవరినైతే బలంగా తిడతామో మన కర్మ కాకపోతే మళ్ళీ వాళ్ళ పార్టీలోనే చేరాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంటూనే ఉంటుంటది ఈ రాజకీయాల్లో. కాబట్టి సో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు బీజేపీ గారిని గట్టిగా విమర్శించి మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో గానీ ఇంకో విషయంలో గానీ మళ్ళీ చేరాల్సి వస్తుందేమో. అలా చేరితే గానీ ఆయన ఓటు నోటు కేసు కూడా ఇంకా జరుగుతూ ఉన్న మూమెంట్ అయితే ఉన్నట్టుంది కదండి పెండింగ్ లో. అవునండి.
ఎస్ సార్. సెంట్రల్ తలుచుకుంటే ఎంతసేపు సార్? రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ. వడ్డిచ్చేవాడు మనోడైతే ఆ మూలన కూర్చున్నా మనకి రాదా? ఇవన్నీ కూడా సామెతలకైతే బాగుంటదండి. ఎనీవే తెలంగాణ రాష్ట్రం ఎటువైపు తిప్పబోతున్నారు చంద్రబాబు గారు? చంద్రబాబు గారు ఎటు తిప్పాలనుకుంటే అటు తిప్పుతారు. అది ఆంధ్రానైనా తెలంగాణనైనా. కానీ ఈసారి ఆంధ్రాలో పాచికలు పారవు కాబట్టి ఇలా పాచికలు ఎత్తి మళ్ళీ తెలంగాణలో అలా పాచికలు ఎత్తుతున్నారు. అందులోనే ఆయన అక్కడ ఇల్లు కడుతున్నారు. అది పూర్తి చేస్తారో లేదా నమ్మకం సన్నగిలితే ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపుతారు. ఎందుకంటే చంద్రబాబు గారు ఇల్లు కడుతున్నారు అనగానే బిజినెస్, రియల్ ఎస్టేట్, చుట్టుపక్కల ఇళ్ళకి రేట్ వచ్చేస్తుంది. అబ్బా మన ఇంటి చుట్టూ సీఎం గారి ఇల్లు ఇప్పటి వరకు గజం 1000, ఇకపైతే 1,00,000, ఇకపైతే 1,00,000. ఇప్పుడు వాళ్ళు కొనుక్కుంటే ఒక రేటు, మనం కొనాలనుకుంటే ఇంకొక రేటు. సో బిజినెస్ టెక్నిక్స్ అన్ని వాడేటటువంటి గొప్ప విజనరీ ఉన్నటువంటి బాబు గారు మళ్ళీ కూడా తెలంగాణలో పాచికలు వేయబోతున్నారా? ఇదే నా మోడీ గారితో జరిపిన చర్చలు. సో జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో మనం వేచి చూడాలి సార్. ఇది నాకు అనిపించినటువంటి అనలైసిస్ సార్. సో మిగతా వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా కామెంట్ బాక్స్ లో చెప్తుంటారు, అవును రజనీ గారు ఇది కరెక్ట్ కాదు, ఇలా కాదండి, అలా అండి, ఇలా అండి, చాలా గొప్పగా సలహా సూచనలు ఇస్తుంటారండి కామెంట్ బాక్స్ లో. అవి కూడా మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో బీజేపీ క్రమక్రమంగా ఎదుగుతోంది. ఆంధ్రలో అయితే బీజేపీకి ఎదిగే పరిస్థితి ఇప్పట్లో లేదు. కూటమిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పార్టీ 4-5 సీట్లు గెలుచుకుంటుంది. కానీ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ ఒంటరిగానే ఎదుగుతోంది, క్రమంగా సీట్లు పెంచుకుంటోంది. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కైవసం చేసుకున్నటువంటి తెలుగుదేశం ఓట్ బ్యాంక్ని కానీ, ఇటు జనసేనాని పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి అభిమానం రూపంలో ఉన్నటువంటి ఓట్లు కానీ, ఈ రెండింటిని కనుక బీజేపీ సొంతం చేసుకుంటే ఖచ్చితంగా బీజేపీకి ఎదిగే అవకాశం ఉందనేది అందరూ చెబుతున్నటువంటి మాట. సో ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిని ఇవాళ కాకపోతే రేపైనా సరే పార్టీలోకి చేర్చుకోవాలనే ఉద్దేశంతో మోదీ ఆప్ హమారే సాత్ జోడియా అని చెప్పి అనే వ్యాఖ్యలు చేశారా అనే ఒక చర్చ నడుస్తుంది. దీనిపై మీరేమంటారు? సార్ ఆప్ హమారే సాత్ జోడి అంటే మీరు మాతో కలిసి ప్రయాణం చేయండి అనే ఒక తెలుగు అర్థమేమో బహుశా. ముస్లిమ్స్ కాబట్టి మంచి చక్కటి హిందీని చక్కగా తెలుగులో అనలైజ్ చేస్తారు. సో ఇక్కడ పూర్తిగా పిలుస్తున్నారా, కేంద్ర రాష్ట్రం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అంటున్నారా అనేది వాట్ ఎవర్ ఇట్ మే బి సార్. ఇక్కడ జరగబోయే ఈక్వేషన్స్ బీజేపీ బలం ఇటువైపు. అంటే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన కారణం కూడా ఇలా ఈ ఉద్దేశంతోనే కదా సార్. లేకపోతే స్టాలిన్ గారు చేసిన, లేకపోతే రేవంత్ రెడ్డి గారు తిరస్కరించిన, వీళ్ళందరినీ అంటే ఎవరైతే కోప్పడతారో వాళ్ళని చాలా ఓపిక్ గా బుజ్జగిస్తారు సార్. ఓపిక్ గా బుజ్జగిస్తారు. ఇది చూస్తే నాకు మోడీ గారిని చాలా ప్రశంసించాలనిపిస్తుంది సార్. ఎందుకంటే నన్ను శంకించేవారు నా వారు కాదు, నాతో వచ్చేవారే నా వారు అని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని పార్టీలోంచి పక్కన పడేసేటటువంటి జనసేన పార్టీ కంటే ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని తనలో కలుపుకునే ఉద్దేశంతో ప్రశ్నించే వారిని, ఎందుకంటే వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఆ ప్రశ్న సారాంశం ఏంటి అంటూ వాళ్ళని కూల్ చేసి కన్విన్స్ చేసి ఆ కోపంతో వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తిరిగి వెనక్కి తీసుకురాగల సమర్థత గల వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే గతంలో మనం చూసినప్పుడు అస్సాం ఎలక్షన్స్ లో ఈ రోజు 3 సార్లుగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఒకప్పుడు మోడీ గారిని గట్టిగా విమర్శించినటువంటి వ్యక్తి. ఎంత గట్టిగా, అది ఆశ్చర్యం. అదే మాదిరిగా మన వెస్ట్ బెంగాల్లో ఎవరైతే మమతా బెనర్జీ గారితో పక్కన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గా ఉండి దుమ్ము దులిపేసినారు మోడీ గారిని ఎన్నో మార్లు, అటువంటి వ్యక్తిని మళ్ళీ తీసుకొని బీజేపీలో కలిసి కీలక స్థానం ఇచ్చి ఆవిడకి దీటుగా పక్కన ఉండి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఏవయ్యా, టోటల్ హ్యాండ్ నీదే అంటూ అతన్ని ముఖ్యమంత్రిగా చేసినటువంటి గొప్ప చరిత్ర. అదే మాదిరిగా చంద్రబాబు గారండి. చంద్రబాబు గారు ఎన్నిసార్లు ఆయన భార్య బిడ్డలనే చూసుకోవడం చేతగానుడు మనల్ని చూస్తాడు అని ఎన్నో మార్లు అనేవాళ్ళండి. పాచిపోయిన లడ్లు అని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మారి ప్రస్తావించినారండి. అయితే ఆయన శత్రువులందరినీ కూడా ఆయన పక్కన కలుపుకోగల శక్తి మోడీ గారికి ఉంటుందండి. బహుశా జై శ్రీరామ్. సో అలా ఉంటుందేమో బహుశా ఆయనకి. కానీ అంటే చంద్రబాబు గారిని కలుపుకోగలిగినారు, తిట్టి విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోగలిగినారు. కానీ ఏ రోజు జగన్ రెడ్డి గారితో ఒక్క మాట పొగడ్తలు వినలేదండి, ఒక్క మాట విమర్శలు వినలేదు. అంటే ఏ వ్యక్తిని పొగడాల్సిన పని లేదు, విమర్శించాల్సిన పని లేదు. పొగిడితేనే పనులు జరుగుతాయి, విమర్శిస్తే మన పనులు జరగవు అనేది లేదండి. మనలో పనితనం ఉంటే మన పనులు ఎక్కడైనా జరుగుతాయి. అది స్టేట్ లోనైనా సెంట్రల్ లోనైనా. 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అంటే సెంట్రల్ అంగీకారం లేకుండా రాదు కదా. మరి సెంట్రల్ ఎలా అంగీకరించింది? 10 సార్లు ఏమన్నా పొగిడినాడా మోడీని? అదేంటది నమో నరేంద్రజీ మోడీజీ అన్నారా? లేకపోతే ఆయన ఏమన్నా అంది హై తుఫానీ హై అని జగన్ గారిని పొగిడారా? లేదే.
నన్ను పొగడక్కర్లా, నేను ఇంకొకరిని పొగడక్కర్లా, నా పని అవసరం, నా రాష్ట్రానికి ఇవి కావాలి అని Yeah. తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా మనం జగన్ గారిని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఆయన ఎవరిని తలుచుకుంటే ఆయన వాళ్ళని తనలో కలుపుకునే శక్తి ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని కలుపుకోరంటారా? ఏమో మరి కలుపుకుంటారేమో. అప్పట్లో మేము అనుకున్నామండి, కూటమిలో అంత గట్టిగా తిట్టి విడిపోయారు కదా, ఇక లైఫ్ లాంగ్ కలవరు చంద్రబాబు గారు అనుకున్నాం. కానీ అదే చంద్రబాబు గారితో పొగిడించుకుంటూ, చంద్రబాబు గారి కొడుకు కూడా నమో నరేంద్రజీ మోడీజీ, తర్వాత నమో నాయుడుజీ మోడీజీ, మరి కిదరే పవన్ జీ మాకు తెలీదు. సో ఇటువంటి పరిస్థితుల్లో నిన్నటి రోజండి దేవాంశు చేపట్టుకుంటూ మోడీ గారు నడిపిస్తుంటే మాకు చాలా భయం వేసిందండి. ఎందుకంటే 15 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రులు అంటే ఓకే, 15 ఏళ్ళు తర్వాత దేవాంశు వయసుకు వచ్చేస్తాడేమో. ఇప్పుడు ఒక 10 ఏళ్ళు ఉంటదేమో, 15 ఏళ్ళు అంటే మళ్ళీ అరౌండ్ 25 ఏళ్ళు ఉంటదేమో. దేవాంశ్ చేపట్టుకుని కూడా మోడీ గారు నడిపించేస్తే మేము వెనకాల క్యూ లైన్ లో మా నెంబర్ ఎంతండి అనే పరిస్థితి అయితే దేవాంశ్ చేపట్టుకున్నప్పుడు మాకు అనిపించిందండి. సో వాట్ నెక్స్ట్ కూడా వాళ్ళేనా? ఇప్పుడైతే వాళ్ళు ఓ 15 ఏళ్ళు వాళ్ళు తర్వాత మా అన్నకి అవకాశం వచ్చింది అన్నటువంటి వీర మహిళలు మళ్ళీ దేవాంశ్ చేపట్టుకున్నాడేంటి? ఒరే నాయన చూడు నడిపిస్తున్నాడు దేవాంశ్ నడిపిస్తాడు. దేవాంశ్ ఏ పార్టీలో ఉంటాడు ఆ పార్టీని నడిపిస్తారు. మరి మనం ఎక్కడ ఉంటాం? మనం కూడా ఉంటాం. సో ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని అన్ని కోణాల్లో ఆలోచిస్తే మోడీ గారేమి పవన్ కళ్యాణ్ గారిని చూడడానికో లేకపోతే చంద్రబాబు గారిని చూడడానికో రాలేదండి. అక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ కోసం తెలంగాణలో బీజేపీ జెండా ఎలా పాతాలి అనే ఒక ఈక్వేషన్, అది కూడా హెట్రో రెడ్డి గారి ఓపెనింగ్ కోసం. హెట్రో రెడ్డి గారు అంటే మన జగన్ రెడ్డి గారు అనుసంధానకులు. ఏదైతే దివంగత రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఆయనకి మంచి పారిశ్రామికంగా ఆంధ్రాలో అవకాశం కల్పించినటువంటి పరిస్థితి వైజాగ్ లో, అదే మాదిరిగా అభివృద్ధి పనులు అంటారా, అది సర్వసాధారణం. అభివృద్ధి పనులతో పాటు బీజేపీ ఈక్వేషన్స్ తెలంగాణలో కూడా కూటమిని స్థాపించబోతుందా? రేవంత్ రెడ్డి గారు రాగల రోజుల్లో బీజేపీలో కలవబోతున్నారా? టీడీపీ నుంచి బీజేపీకి అంటే టీడీపీ నుంచి కాంగ్రెస్ కి వెళ్ళగలిగిన వ్యక్తి కాంగ్రెస్ నుంచి బీజేపీకి రాలేకపోతాడా? అంటే చంద్రబాబు గారు ఎటు చెప్తే అటే రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోతారా? ఆ కమ్మదనం ఇంకా కూడా తెలంగాణలో అలాగే ఉంటుందా? వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను చెప్పలేదు, జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు. సో ఇక జరగబోయే ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో కూడా మనం ఆలోచించలేమండి. ఒక 2 సంవత్సరాల్లోనే ఈ మార్పులు చేర్పులు ఉండొచ్చేమో, తారుమారు తక్కరమారు అంటూ జరిగే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారి పాచికలు ఆంధ్ర రాష్ట్రంలో పారలేదు కాబట్టి మరొక్కసారి ఆ పాచికలు ఎత్తుకొని తెలంగాణలోకి వచ్చి పారగల సమర్థగల నాయకుడు. అదే కాకుండా విజనరీ, ఆయనతోనే తెలంగాణ అభివృద్ధి చెందింది కాబట్టి ఈసారి మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి ఛాన్స్ ఇస్తారా, లేకపోతే తెలంగాణలో ఏదని మళ్ళీ ఇక్కడే మన లోకేష్ గారికి ఛాన్స్ ఇస్తారా? మరైతే ఈక్వేషన్స్ ఎలా మారుతాయో మనమైతే చెప్పలేమండి. ఎనీవే, నాకైతే బీజేపీ తెలంగాణలో కూటమిని స్థాపించబోయే అవకాశాలు ఉన్నాయేమో, అటువంటి ఆలోచనలు వస్తున్నాయేమో. ఎందుకంటే ప్రధానమంత్రిగా మళ్ళీ కావాలంటే ఏదో ఒక స్టేట్ కోఆపరేషన్ ఉండాలి కదా, ఎంపీ టికెట్లు. సో అందులో రేవంత్ రెడ్డి గారు మొన్న మధ్య తిరస్కరించారు మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు అనేసినారు. సో ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని పట్టుకొని పార్టీలో చేర్చుకునేటటువంటి గొప్ప హృదయం గల వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని పార్టీలోంచి పక్కన పడేసే గొప్ప మహోన్నత హృదయం కల వ్యక్తి మరొకరు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈక్వేషన్స్ ఎట్ నుంచి ఎటెళ్తాయో మనం వేచి చూడాలి సార్. అయితే ఇక మీరు చెప్పినట్టు ఇక్కడ వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి లాగా, తర్వాత అస్సాంలో గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గెలుపు గుర్రంగా అప్పట్లో భావించినటువంటి హేమంత్ బిశ్వాస్ శర్మ ఇప్పుడు బీజేపీ గెలుపు గుర్రం ఆయనలాగా ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి త్వరలో తెలంగాణకు సంబంధించి తెలంగాణ సువేందు అధికారి గానో లేకపోతే తెలంగాణ హేమంత్ బిశ్వాస్ శర్మ గానో పరిగణించాల్సి వస్తుందని మీరు అంటున్నారు, అంతే కదా సార్? అంటే ఎగ్జాక్ట్లీ సార్, నాకేమనిపిస్తుంది అంటే హేమంత్ గారు కానీ సువేందో గానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉంటారో వారి పక్కన అనుచరులు, అంత స్ట్రాంగ్ గా నిలబడగ నాయకులు. వాళ్ళకి బీజేపీ వారు ఏమి ఎరవేస్తారంటే ఎన్నాళ్ళ నుంచి ఉండో పక్కన మా దగ్గరికి రా, మేము డైరెక్ట్ గా నేను ముఖ్యమంత్రి చేసేస్తామంటే నా వల్లే మమతా బెనర్జీ గారు నడుస్తున్నారు, నా ఆలోచనల వల్లే మమతా బెనర్జీ గారు ముందుకు వెళ్తున్నారు అన్న ఉద్దేశంతో ఈ పక్కన ఉండే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లు బయటకు వచ్చి టోటల్ వాళ్ళ హ్యాండ్ తోనే వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తారండి. బట్ ఇక్కడ ఈక్వేషన్స్ రేవంత్ రెడ్డి గారిని గనక బీజేపీలోకి లాగితే ఈ బలమంతా కూడా టీడీపీ వారు ఇచ్చిందే కాబట్టి, చంద్రబాబు గారు ఇచ్చిందే కాబట్టి, వాళ్ళ కొడుకుని ఆంధ్రాలో సీఎం గా చేయలేకపోయినప్పటికీ తెలంగాణలో కూడా సీఎం గా చేసే అవకాశాలు ఏమన్నా ఉండొచ్చేమో. అంటే ఎక్కడో చోట
సీఎం ఏ రాష్ట్రంలో అయితేనేమైందండి, తెలంగాణలో వాళ్ళ ఇల్లు ఆస్తులు కంపెనీలు అన్ని అక్కడే ఉన్నాయి, ఆయన బలం కూడా అక్కడే ఉంది, జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన కమ్మదనం కూడా అక్కడే ఉంది. కాబట్టి 100% ఆంధ్రలో సీఎం అవ్వలేకపోయినప్పటికీ లోకేష్ గారు తెలంగాణలో సీఎం అయ్యే అవకాశాలు బీజేపీ కూటమి వస్తే పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకొని అక్కడన్నా కొడుకుని ముఖ్యమంత్రి చేసుకుంటారేమో అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ బీజేపీ వస్తే రేవంత్ రెడ్డి గారికి ఇవ్వరు, ఖచ్చితంగా లోకేష్ గారికి ఇస్తారేమో అని అనిపిస్తుంది సార్.